నాగరాజ్ అండి. నేను ముందుగా ఈ ప్రాజెక్ట్‌లో 2018లోకి వచ్చానండి. ముందుగా నేను 2015 నుంచి కూడా మాకు సీఆర్‌పీ అని చెప్పేసి మాకు ఒక ఆవిడొచ్చేదండి. మాకు ఈ ప్రకృతి వ్యవసాయం గురించి కషాయాల మీద స్ప్రేయింగ్ ఇవ్వడం కోసం పురుగు గురించి ఫస్ట్ నేమాస్త్రం అనేది స్ప్రే చేసామండి. అది కంట్రోల్ అయింది కొట్టిన తర్వాత. తర్వాత వచ్చేసి మాకు 2018లో సుభాష్ పాలేకర్ గారి ఇట్లా మీటింగ్స్ కండక్ట్ చేశారు. అక్కడ మీరు అటెండ్ అంటే నేను 2018లో నేను ఆ 9 రోజుల శిక్షణ కార్యక్రమంలో కూడా నేను పూర్తిగా అక్కడ జాయిన్ అయ్యి ఆయన సలహా సందేహాలు నేర్చుకున్నాను. తర్వాత నేను 2018లో జూన్ నెల 18 తారీఖున జాయిన్ అయ్యానండి ప్రాజెక్ట్‌లో. నేను ఫస్ట్ ఐసీఆర్‌కి జాయిన్ అయ్యాను. తర్వాత నేను 2023లో ఎల్2గా జాయిన్ అయ్యానండి. ఇప్పుడు ప్రెజెంట్ నేను ఎఫ్ఎంటీగా వర్క్ చేస్తున్నానండి. ముందుగా మన ఏలూరు డిస్ట్రిక్ట్ డిపిఎం సార్ వెంకటేష్ సార్ ఆదేశాల మేరకు నేను ఏటీఎం అని చెప్పేసి నేను ఇంట్లో ముందు తీసుకోవడం జరిగిందండి. నేను నెక్స్ట్ పోయిన మంత్ నవంబర్ అండి. నవంబర్ నెల 30 తారీఖున ఈ నేలని కొంచెం కల్టివేట్ చేసి నేను మొక్కలు పెట్టుకోవడం జరిగింది ఏటీఎం. ఫస్ట్ మాకు రియా సార్ అని చెప్పి మా డిపిఎం ఆఫీస్ నుంచి మాకు ఎన్ఎఫ్ఎస్ రియా సార్ వచ్చారండి. అంటే మాకు ఎఫ్ఎంటీ ఫీల్డ్ విజిట్కి వచ్చారండి. యాక్చువల్గా చెప్పాలంటే మాకు ఫీల్డ్ ఇలా లేదండి అసలు. మామూలుగా ఏదో మనకి ఏటీఎం చూపించుకోవడానికి ఉందని చెప్పేసి ఏదో మొక్కలు పెట్టాం. బనానో లేకపోతే వెజిటేబుల్స్ ఆకుకూరలు అక్కడ ఉన్నాయి. ఇలా బెడ్లకైతే లేవు. సార్ అన్నారు, ఏండి మీరు ఇక్కడ క్యాడర్ అయ్యి ఉండి ఇలా చేస్తే అలాగండి, ఇది ఏటీఎం వాళ్ళు అంటారండి, క్యాడర్ మనమే చేయకపోతే పక్క రైతులు ఎలా మారుతారు అని చెప్పేసి సారు మాట అన్నారండి. నేను పట్టుదలగా చేయాలని చెప్పేసి నేను వెంటనే ఈ నేలంతా దున్నేసి బెడ్లు అనేది తీసుకుని నేను ఇలా ప్లాన్ చేసుకోవడం జరిగిందండి. ముందుగా మన నెక్స్ట్ నవంబర్ నెలలో 30 తారీఖున నేలను అంతా దున్నేసి మొక్కలు నర్సరీ తెచ్చుకోవడం జరిగిందండి. మనం ఫస్ట్‌గా బెడ్ వచ్చేసి మనం 4 ఫీట్ తీసుకుంటామండి ఏటీఎం మోడల్. 4 ఫీటు 1 ఫీట్ ఏమో స్టెంచ్ అంటే లోతు వెడల్పు 1 ఫీట్ ఉండాలండి. బెడ్ వచ్చేసి 4 అడుగులండి. ఇప్పుడు మనం మామూలుగా దీంట్లో ప్రధానంగా 7 రకాలు ఉండాలండి ఏటీఎంలో. ప్రధానంగా 7 రకాలు ఉండాలి. ఏంటంటే అండి, లీఫీ వెజిటేబుల్స్ అంటే ఆకుకూరలు, దుంపజాతి, కూరగాయలు 7 రకాలు ఉండాలండి. ప్రధానంగా మన ఏటీఎంలో ఎన్ని రకాలు ఉండాలండి? ప్రధానంగా మన ఏటీఎంలో ఎన్ని రకాల పంటలు వేసుకోవాలి? 20 రకాలు వేసుకుంటే దాన్ని బయోడైవర్సిటీ అంటారు. మనం ముందుగా దీంట్లో నేను 6 రకాలు చూసారు కదా, అన్ని రకాల పంటలు మనకి ఇక్కడ కవర్ అయిన చూసారు కదా. మనం ఫస్ట్ మన బెడ్ తీసుకున్నాం కదండి, ఆ బెడ్ అంచు ఫస్ట్ మనం ఒక జాతి ఎంచుకుంటామండి. ఇప్పుడు ఇక్కడ యాక్చువల్గా చెప్పండి, మిర్చి ఉంది. ఈ మిర్చి పక్కన అంటే మామూలు యాక్చువల్గా అయితే ఒకే రకం జాతి ఉండకూడదు. అంటే నేను ఆ టైంలో కొన్ని వేసాను, మన తుఫానికి కొంచెం చాలా వరకు డ్యామేజ్ అయినాయి. అయితే అంటే మనం వేరే జాతి తీసుకోవాలి. ఇక్కడ ఈ మిర్చి ఉన్న ప్లేస్ లో వంగ ఉండాలి. ఉన్న ప్లేస్ లో మన పక్కన మళ్ళీ బెండ ఉండొచ్చు, మిర్చి ఉండొచ్చు, అలా ఉండాలి. అలాగే ఒకే మొక్కకి అడుగు ఉండాలి. ఒకే రకం జాతి మొక్కకి మినిమం 3 ఫీట్ ఉండాలండి. అంటే ఇక్కడ వంగ ఉంది కదా, అక్కడ వంగ ఉంది అంటే ఎంత ఉంటుందండి డిస్టెన్స్? 3 అడుగులు ఉండాలి. ఇది ఇక్కడ ఉంది చూసారండి, ఇక్కడ టమాటా ఉంది, పక్కన మిర్చి ఉంది, తర్వాత మళ్ళీ టమాటా ఉంది, ఇక్కడ వంగ ఉందండి. అంటే ఒకే రకం జాతి మొక్క పక్క పక్కనే ఉండకూడదు. మొక్కకి డిస్టెన్స్ అడుగు ఉండాలి. ఒకే వేరు మొక్కకి 3 అడుగులు ఉండాలండి. దానివల్ల మనకి పంట మార్పిడి అవుతుంది. అలాగే మన పెస్ట్ తెగులు అనేది కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి. అలాగే మొక్క డిస్టెన్స్ అడుగు ఉంటుంది కదండి. ఇప్పుడు ఇక్కడ మనం యాక్చువల్గా క్యారెట్ వేసుకున్నానండి, ముల్లంగి వేసుకున్నాను, క్యారెట్ బీట్రూట్ కూడా వేసుకున్నాను. ఇక్కడ యాక్చువల్గా బీట్రూట్ కొంచెం చూసారండి, అయితే మన వర్షానికి చాలా వరకు డ్యామేజ్ అని ఉన్నట్ల వరకు నేను కొంచెం జాగ్రత్త చేశాను. ఈ 12 అంగుళాల డిస్టెన్స్ లో అంటే అడుగు 12 అంగుళాలు కదండి. ఈ 12 అంగుళాల్లో 3 ఒక లేరు ఆకుకూర వేసుకుంటాం, గోంగూర వేసుకున్నాం అనుకోండి. మళ్ళీ ఇంకో లేరు దుంపజాతి వేసుకోవాలి, అంటే ముల్లంగి వేసుకుంటాం. మళ్ళీ ముల్లం పక్కన మళ్ళీ ఆకుకూర వేసుకుంటాం. ఇక్కడ గోంగూర వేసాం కదా, ఇక్కడ తోటకూర వేసుకుంటాం. మళ్ళీ తోటకూర పక్కన ఇక్కడ ముల్లంగి వేసాం కదా, మళ్ళీ బీట్రూట్ వేసుకుంటాం. అలా మన పంట ఒకే జాతి పక్కకి మనం వేరు జాతి మొక్క వేసుకోవాలి. మనకి ఆకుకూరలో దుంపజాతి అన్ని కవర్ అవుతాయి. ఇప్పుడు దీంట్లో మనకి లీఫీ టోబర్స్ ఉన్నాయి, రాడీస్ ఉన్నాయి. చూసారు కదా, ముల్లంగి మనకి ఎన్ని రోజులు వస్తుందండి? మినిమం 40 days 35 నుంచి మనకి ముల్లంగి అనేది రావడం జరుగుతుంది. అలా నాకు ఆల్రెడీ తయారైపోయింది ముల్లంగి. క్యారెట్ వచ్చేసి మనకి 90 రోజులకు వస్తుంది.
అంటే ఇంకా టైం ఉంది కాబట్టి క్యారెట్ వస్తుంది. అంటే మన బీట్రూట్ వచ్చేప్పటికి మనకి 50 నుంచి 60 రోజుల మధ్యకాలంలో వస్తుంది హార్వెస్టింగ్ కి. మన ఆకుకూరలు వచ్చేప్పటికి లీఫీ వెజిటేబుల్స్ మన అక్కడ ఎర్ర తోటకూర ఉంది చూడొచ్చు, గోంగూర ఉంది, అక్కడ కూడా తోటకూర వేసాము. మనకి అక్కడ కొత్తిమీర కూడా ఉంది. ఇవి మనకి 30 నుంచి 45 డేస్ లో మనకి ఆకుకూరలు అని చెప్పి హార్వెస్టింగ్ వచ్చేస్తుంది. అలాగే ఈ ఈ పండించిన కూరగాయలు మా ఇంట్లో తినగోంగా నేను స్టాటస్ పెట్టుకుంటానండి. మనం ఏయో చెత్త స్టాటస్లో ఏవో పెట్టుకుంటూ ఉంటాం. వాటి బదులు మన 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 డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాం. పక్క రైతుకి తెలియాలంటే మన పండించినవి మనం కషాయాలు స్పేర్ చేసినవి కానీ మన ఇన్పుట్స్ తయారు చేస్తాం. మన ఏటీఎంలోనే మనం ఏదో ఒకటి చేస్తాం. అలాంటివి మనం యాక్టివేట్గా మన స్వయంగా మనం చేస్తాం కాబట్టి రియాలిటీకి చేస్తాం కాబట్టి అలాంటి మన ఫొటోస్ కానీ ఇలాంటి మన స్పేర్ చేసినవి కానీ మన 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 ఏటీఎంలో స్పేర్ చేసినవి కూడా ఫోటోలు అంటే పెట్టుకుని స్టేటస్ పెట్టుకుంటే ఇతను పర్ఫెక్ట్గా చేస్తున్నాడని చెప్పేసి ఆ రైతుకు అవగాహన వస్తుంది. మన దగ్గరికి వచ్చి స్వయంగా అతనే కొనుక్కెళ్తాడు. ఇలా మనం పండించిన కూరగాయలు కూడా మనం సండే రాగానే మనకి ఏం గుర్తొస్తుంది తీసానండి. మనం రోజుకి వచ్చేసి మనకి 300 నుంచి 400 వరకు ఆదాయం తీసుకోవచ్చండి, కంపల్సరీ తీయొచ్చండి. మన నెలకు వచ్చేసి మనకి 14 వస్తుందండి. మార్కెట్ ఇప్పుడు మన వరకు అంతకుముందు టమాటా అంతా 100 రూపాయలు ఉందండి. ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ లేదు. ఇప్పుడు మనం అన్ని రకాలు వేసుకోవడం వల్ల మనకు ఉపయోగం ఉందండి. ఇప్పుడు పంట డిమాండ్ పెట్టి మనం పంటలు వేసుకోవాలి. మార్కెట్కి ఎందుకు అమ్ముతామండి? ఇప్పుడు మన న్యాచురల్ గా ఇంత మనం కష్టపడి చేస్తున్నాం కాబట్టి మనం ఇంకెక్కువ అమ్ముకుంటాం. మార్కెట్ లో ఇప్పుడు టమాటా 30 రూపాయలు ఉంది అనుకోండి, మనం 40 రూపాయలు అమ్ముతాము.